ఎట్టకేలకు నిఖిల్ కావ్య ఒకటయ్యారు. వివరాల్లోకి వెళ్తే గోరెంటాకు అనే సీరియల్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఒక్క సీరియల్ తోనే నిఖిల్ కి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్ తో ఒక్కసారిగా స్టార్ బుల్లితెర యాక్టర్ అయ్యారు. అదే సీరియల్ లో నిఖిల్ కి పరిచయమైన కావ్యతో లవ్ స్టోరీ కంటిన్యూ చేస్తూ దాదాపు 6 ఏళ్లుగా ఇద్దరు డీప్ లవ్ లో ఉన్నారు. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ స్టేజ్ పైనే నాకు ఎలాంటి లెవర్లు లేరు, నేను స్టిల్ సింగిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చాడు నిఖిల్. దీంతో ఒక్కసారిగా బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కు, నిఖిల్ కావ్య ఫ్యాన్స్ కు, సీరియల్ చూసే ఆడియన్స్ అందరికి ఫీజులు ఎగిరిపోయాయి. అదేంటి నిఖిల్ కావ్య లవర్స్ కదా, మరి నిఖిల్ ఏంటి సింగిల్ అని చెప్తున్నాడు అంటూ అప్పటి నుంచి అందరూ కూడా కావ్య వీడియోస్ కింద, ఆడియోస్ కింద కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్ళిన నిఖిల్ సింగిల్ అని చెప్పాడు, కావ్యకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి. దీంతో నిఖిల్ కావ్యపై ఎంత ఎమోషనల్ గా మాట్లాడినా, ఎంత ఎమోషన్ చూపించినా కూడా ఎక్కడా కూడా కావ్య కనికరించలేదు. బిగ్ బాస్ లో ఏదైనా సందర్భంలో కావ్య గురించి నిఖిల్ మాట్లాడినా కూడా బయట మాత్రం నిఖిల్ ని నెగిటివ్ గా తీసుకునేవారు కావ్య. అయితే బిగ్ బాస్ లో ఉండేటప్పుడు బయటికి వెళ్ళిన వెంటనే కావ్యని కలుస్తా అని చెప్పిన నిఖిల్ బయటికి వచ్చిన తర్వాత పరిస్థితులు బట్టి నిఖిల్ కావ్య ఎక్కడా కూడా కలుసుకోలేదు. కానీ కొన్ని ఈవెంట్లో నిఖిల్ కావ్య ఒకే దగ్గర కలిసినా కూడా ఒకరితో ఒకరు ఎక్కడా మాట్లాడుకోలేదు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక ఫ్రెండ్ బర్త్డే లో నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి ఫ్రెండ్ కేక్ తినిపిస్తూ ఆ ఫ్రెండ్ తో దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిఖిల్ కావ్య ఆల్రెడీ కలిసిపోయారు, కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయట్లేదంటూ, ఎప్పుడు అఫీషియల్ గా వచ్చి అనౌన్స్ చేస్తారు కావ్య నిఖిల్ గారు అంటూ ఫ్యాన్స్ ఒకటే కామెంట్లు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా నిఖిల్ కావ్య కలవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.